నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. పని పని పని, ఊపిరి తీసుకునే తీరికైనా లేనట్లు ఉరుకులు పరుగులు, పని చేయడానికే పుట్టామన్నట్లు బతుకుతోంది ఆధునిక భారతం. బెంగళూరులో సిలికాన్ వ్యాలీ, హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, న్యూఢిల్లీ దగ్గర గుడ్గావ్, ఏ మెగాసిటీ తీసుకున్నా ఇదే పరిస్థితి. ఎవరో వెంటపడి తరుముతున్నట్లు, ఏదో ఉపద్రవం వస్తుంటే తప్పించుకుపోవాలన్నట్లు ఆరాటంతో పరుగులు తీస్తున్నారు జనం. కొన్ని చోట్ల వారానికి 6 రోజులు, మరికొన్ని చోట్ల 5 రోజులు. పని పూర్తయ్యాక కాస్త విశ్రాంతి దొరికినా అదే పరిస్థితి. సెలవు రోజుల్లోనూ ఆనందం వెతుక్కునేందుకు మళ్లీ పరుగులే. ఇదేనా జీవితం? ఇంతకంటే ఇంకేమీ లేదా? బతకడానికి పని చేయడం వేరు, కానీ పనే జీవితంగా బతకడం వేరు. ఈ 2 వ్యాఖ్యల్లోనూ పదాలు ఒకటే ఉన్నా వాటి మధ్య ఉన్న అంతరం తెలుసుకోవడానికి ఒక జీవితం పట్టవచ్చు. కష్టపడి పనిచేసే వాళ్లను, ఎక్కువగా పనిచేసే వాళ్లను, సంస్థ యజమాని నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, ప్రశంసలు గుప్పిస్తారు. నీ అంతటి వాడు లేడంటారు. ఇలాంటి పొగడ్తల వల్ల వచ్చే మత్తును కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలైనా ఇవ్వలేవు. ఇక పనే జీవితంగా మారుతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? పనిలో పడి ఏం కోల్పోతున్నామో ఆలోచించారా ఎప్పుడైనా? ఏదో ఒక సందర్భంలో ఒక్కసారి జీవితంలోకి వెనక్కి తిరిగి చూస్తే అది సంతృప్తికరంగా ఉందా? అలా ఉందంటే మీ జీవితం ధన్యమైనట్లే. అలా కాకుండా జీవితం నిండా ఉరుకులు పరుగులు, ఆఫీస్ ఫైళ్లు, అధికారుల ఆదేశాలు, పబ్లు, క్లబ్బుల్లో పార్టీలు, కొత్త కార్లు, ఇంట్లో ఆధునిక సామాగ్రి, ఇది మాత్రమే కనిపించిందా? మీరు బతుకుతున్న తీరు గురించి ఒక్కసారి ఆలోచించాల్సిందే. జీవితం ప్రతి మలుపులో, ఆనంద క్షణాల్లో, విషాద సమయాల్లో, భార్య, పిల్లలు, బంధువులు, బంధాలు, స్నేహితులు ఎవ్వరూ లేకుంటే, కనిపించకుంటే మీ జీవితం గురించి ఆలోచించుకోవాల్సిన, అవలోకనం చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది. ఇలా ఎందుకు చేశానా అని ఎప్పుడో చింతించినా లాభం లేదు. పని ఒత్తిడి జీవితంలో ఎదగాలనే తపనతో ఏం కోల్పోతున్నామో ఒక్కసారి గమనించండి. 25 ఏళ్ళ 23 ఏళ్ళ వారు కూడా హార్ట్ అటాక్లు, 22-25 ఏళ్ళ వాళ్ళు కూడా డయాబెటీస్, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ను తట్టుకోవాలంటే, ఎందుకోసం అంటే మనకున్న సమయంలో సింపుల్ టెక్నిక్, స్ట్రెస్ను తట్టుకోవాలంటే ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశ ఉండటం తప్పు కాదు. ఖచ్చితంగా అలాంటి ఆశ, ఆశయం అవసరం. కానీ అందుకోసం బంధాల్ని, చివరకు ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నదే ప్రశ్న. చిన్న వయసులోనే మధుమేహం, గుండెపోటు, ఊబకాయం, ఇతరత్రా అనారోగ్య సమస్యలు. గతంలో లేని ఇలాంటి పరిస్థితి ఇప్పుడెందుకు ఎక్కువగా కనిపిస్తోంది? యుక్త వయసులోనే లక్షల రూపాయల జీవితం కోసం తప్పిస్తున్నవారు తరువాత వైద్యం కోసం అంతే మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. పని ఒత్తిడిలో పడి బంధాల్ని దూరం చేసుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గుండె జబ్బులు, మధుమేహానికి ప్రపంచ రాజధానిగా భారతదేశం నిలబడిందంటే దానికి కారణం ప్రస్తుతమున్న పని సంస్కృతే. హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే వెయిట్ ఇంక్రీజ్ అవ్వటం కావచ్చు, లేకపోతే డయాబెటీస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి స్ట్రెస్ వల్ల అగ్రవేట్ అవుతాయన్న సంగతి మనకు తెలుసు. డెఫినెట్గా అసిడిటీ అంటాం మనం, రిఫ్లక్స్ డిసీజ్, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాము. అది కూడా మనకి స్ట్రెస్ వల్ల డెఫినెట్గా అగ్రవేట్ అవుతుందన్న సంగతి మనకు తెలుసు. ఇవి ఇంకా ఇలాంటి చాలా ఫిజికల్ కండిషన్స్ స్ట్రెస్ వల్ల మొదలు కావచ్చు, స్ట్రెస్ వల్ల అగ్రవేట్ కూడా అవుతాయి అన్నమాట. ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి చూడండి. అక్కడి రైతులు అప్పుల పాలు కావచ్చు. వాతావరణ పరిస్థితులు బాగాలేక
పంట చేతికి రాక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కాని ఎన్ని సమస్యలొచ్చినా ప్రతి చోట అతడికి కుటుంబమంతా అండగా ఉంటుంది. బంధాలు, బంధుత్వాలు, స్నేహబంధాలు అన్నీ బాగానే ఉంటాయి. జబ్బులు, మానసిక రుగ్మతలు లేని దేహం. కుటుంబంలోనూ ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తుంది. నగరంలో లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగి ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందా? నిరంతరం భయంగా ఇరుకు గదుల్లో కాలుష్యపూరితమైన వాతావరణంలో జీవిస్తూ ఏం సాధిస్తున్నాం? విషయాలు వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయడం అనేది ఎస్పెషల్లీ ఎల్డర్స్ పీపుల్ ఉపయోగపడతారు. ఇంట్లో వాళ్ళు మనం షేర్ చేయగలిగితే, అంటే బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేయగలిగితే ఆ ఒత్తిడిని కొంత తగ్గించగలుగుతాం. సో చాలా మల్టిపుల్ స్ట్రాటజీస్ వల్ల ఈ మన ఒత్తిడిని డైవర్స్ చేసుకుంటే సో దట్ వీ కెన్ మేక్ ఇట్ మోర్ కంఫర్టబుల్ ఇన్ యువర్ లైఫ్. అంటే పొద్దస్తమానం పనియావలో పడి ప్రపంచాన్ని పట్టించుకొని వాళ్లకంటే వాళ్ల చుట్టూ ఆడుతూ పాడుతూ పనిచేసే వాళ్లే ఎక్కువగా పనిచేస్తారని పరిశోధనల్లో తేలింది. ఇటీవల ప్రతి 5గురిలో 3కి పని ఒత్తిడి వల్లే తీవ్రమైన అనారోగ్య సమస్యలొస్తున్నాయి. మిగతా ఏం కోల్పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకురాలేం. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు జీవితకాలం పాటు మందులు వాడాల్సిన పరిస్థితి. ఉద్యోగంలో, జీవితంలో పైకి రావాలనే తపనతో పరుగులు తీసి చివరకు ఎక్కడకు చేరుతామో అని ఒక్కసారైనా ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్యులు. అసలు ఎలాంటి రిలాక్సేషన్ లేదు వీళ్ళకు. ఆటలు పాటలు కానీ, లేకపోతే అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి ఏం లేకుండా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా రొటీన్ చదువు లేకపోతే ఈ వాళ్ళ జాబ్ గురించి ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, ఇలాంటి ఒత్తిళ్లకు గురవుతూ అనేక రకాలైన మానసిక రుగ్మతలు లోనవుతున్నారు. మార్పు అనివార్యం, కాలంతో పాటు మారడమూ అవసరమే. అది తప్పనిసరి కూడా. ఆది మానవుడు అడవుల్లో ఆకులు అలములు తిని బతికాడని చదువుకున్నాం. ఇప్పుడు అలాంటి జీవితాన్ని ఊహించలేం. ఏ పని చేసినా, ఎంత సంపాదించినా మనిషి అంతిమ లక్ష్యం ఆనందంగా జీవించడమే, ప్రశాంతంగా నిద్రపోవడమే. లక్షలు కోట్లు సంపాదించినా సరైన తిండి తినలేని, కంటి నిండా నిద్ర లేని జీవితం ఎందుకని ప్రశ్నిస్తున్నారు మానసిక నిపుణులు. పని ఒత్తిడిలో పడి తామేం కోల్పోతున్నామో తెలిసినా లెక్క చేయటం లేదు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఏదైనా జబ్బొచ్చినప్పుడు ఇలా చేసి ఉండాల్సింది కాదేమో అని బాధపడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు మహారాజా పోషకులు పని రాక్షసులు, వారి బాధితులే. దీనికి కొంతమంది ఏమవుతారు, డీవియేట్ అయిపోయి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే నిద్ర లేకుండా రాత్రులు గడపటం కానీ, కొంతమందికి బులీమియా అంటాం, ఇంకా విపరీతంగా ఆహారం తినేసి లావు పెరిగిపోతూ ఉంటారు ఈ స్ట్రెస్కి. సో ఇట్లా రకరకాలుగా బాడీ దానికి మనకి రియాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంస్కరణల అమలు తరువాత కొత్తగా పుట్టుకొచ్చిన పోకడలు సమాజ గతిరీతుల్ని ఊహించని దిశలో మార్చేశాయి. కొత్త వ్యాధుల్ని తీసుకొచ్చాయి. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి పక్కన పెడితే అసలు భారతీయ మూలాలకే ప్రమాదకరంగా కనిపిస్తోంది నేటి తరం ధోరణి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల కారణంగా భారత్ ఏటా జీడీపీలో 1.5% నష్టపోతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువకులున్న దేశంగా గొప్పలు చెప్పుకుంటున్న దేశం తన యువశక్తిని సరైన దారిలో పెట్టడానికి ఆలోచించాల్సిన సమయం, సందర్భం ఇంతకంటే ఏముంటుంది? భార్య, 2 పిల్లలు, 3 గదుల ఇల్లు, 4 చక్రాల వాహనం, 5 అంకెల జీతం. కెరీర్ ప్రారంభంలోనే లక్ష్యాలు నిర్దేశించుకుంటోంది నేటి తరం. ఆ చుట్టూ గిరిగీసుకుంటున్నారు. అందులోనే జీవితం. బయటికి రావాలనే ఆలోచన ఉండదు. ఎంతసేపు అక్కడే. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, చాటింగ్, ఈమెయిల్స్, ఇదే జీవితం. ఒకే ఇంట్లో ఉండేవాళ్లు మాట్లాడుకునే సందర్భాలు అరుదుగా మారుతున్నాయి. ఒత్తిడి వల్ల బోలెడు అనర్థాలు. జీవితాంతం కలిసి ఉండాల్సిన జంట ఏడాదికే విడిపోతోంది. ఒత్తిడి తెస్తున్న అనర్థాలు అన్నీ ఇన్ని కావు. కొందరికి బయటపడాలని భావిస్తున్నా వీలుకాని పరిస్థితి.
సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే కొత్త విప్లవం పుట్టినప్పుడు కొన్ని అనూహ్య పరిణామాలు రావడం సహజం. చేదు పరిణామాలను అధిగమించి మంచి దిశగా అడుగువేయాలి. శతాబ్దాల నుంచి ఇలాంటి అనుభవాలను ప్రపంచం చాలా చూసింది. కానీ 2 దశాబ్దాల క్రితం సంస్కరణలు సృష్టించిన సమస్యలకు పరిష్కారాలు అంత తేలిగ్గా కనిపించడం లేదు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లవుతోంది. జీవితం ఏమవుతోంది, ఎటుపోతోంది అనే ఆలోచన కూడా లేదు. పోటీ ప్రపంచం. పరుగులు తీస్తేనే జీవితం. పోటీలో వెనకపడ్డామా జీవితం ముగిసినట్లే అని భావిస్తోంది నేటి తరం. మెయిన్గా ఈ ఐటీ సెక్టర్ కానీ లేకపోతే బిజినెస్లో కానీ వీటిలన్నింటిలో కూడా ఈ కాంపిటేటివ్నెస్, ఒక లిమిట్ అనేది లేకపోవడం. అంటే మనం ఇంతవరకు ఉంటే మనం హ్యాపీగా ఉంటాము అనే లిమిట్ లేకుండా అది అచీవ్ చేయగానే ఇంకేం చేయాలి అనే దాంట్లో మరీ ఆతృతగా, అంటే ప్రాక్టికల్గా అది సంభవమా అసంభవమా అది మనం గనక ప్రతి ఇండివిజువల్ పర్సన్ గనక ఆలోచించుకోగలిగితే డెఫినెట్గా ఈ డిసీజెస్ అన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఆఫీసు, ఫైళ్లు, ఈమెయిళ్లు, ఇదే ధ్యాస శ్వాసగా బతికేస్తోంది నేటి తరం. షిఫ్టుల్లో ఉద్యోగం, రాత్రిపూట నిద్ర మానుకుని కంప్యూటర్ స్క్రీన్లు చూస్తూ పనిచేయాల్సి రావడం వల్ల అరికాలి నుంచి మెదడుకు వరకు అనేక అనారోగ్య సమస్యలు. ఎక్కువసేపు కూర్చుని చేసే పనులతో వ్యాయామం లేక శరీరం అదుపు తప్పుతోంది. రోజంతా పనిచేసి అలసిపోయి బయట చిరుతిళ్ళు, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు రెట్టింపు చేసుకుంటున్నారు. మెస్లు, అల్పాహారశాలల స్థానంలో పిజ్జాలు, బర్గర్లు, మాంసాహార ఉత్పత్తుల్ని అమ్మే విదేశీ సంస్థలు, చైనీస్ ఫుడ్ లాంటివి కుప్పలు తెప్పులుగా వెలిశాయి. ఆ తరహా బహుళజాతి సంస్థల కేంద్రాలు 10 ఏళ్ల కిందట అక్కడక్కడ మాత్రమే ఉంటే ప్రస్తుతం నగరాల్లోని ప్రతి కాలనీలోనూ ఇవి దర్శనమిస్తున్నాయి. సమాజంలో మనకి వర్క్ ప్లేస్లో కూడా దానికి తగినంత సపోర్ట్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు మన వర్క్ ప్లేస్లో కూడా పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ స్టే అంటిల్ 9 or 10. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారని కానీ లేకపోతే ఫ్యామిలీతో వీళ్ళు టైం స్పెండ్ చేయటం అవసరం అని కానీ ఎవరూ పెద్దగా దాని గురించి పట్టించుకోవట్లేదు. దీనివల్ల డెఫినెట్గా మానసికమైన ఫిజికల్ సమస్యలు అన్నీ కూడా పెరుగుతాయి. సంస్కరణలు తెచ్చిన సాంకేతిక విప్లవం ఒడిదుడుకులు తట్టుకుని కుదురుకోక మునిపే ఆర్థిక సంక్షోభం ఊహించిన రీతిలో దెబ్బకొట్టింది. అగ్రరాజ్యాల్లోని సంక్షోభం ఉరిమి సాఫ్ట్వేర్ బుడగ పేలిపోయింది. లక్షల్లో ఉన్న వేతనాలు తగ్గిపోయాయి. ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగుల్ని తీసుకున్న సంస్థలు ఉన్నవాళ్లను తొలగించడమే కాదు, ఉద్యోగ నియామకాలు నిలిపివేశాయి. ఉన్నవాళ్లతోనే ఎక్కువ పని చేయించుకోవడం మొదలుపెట్టాయి. ఉద్యోగులకు సౌకర్యాలు తగ్గించాయి. ఫలితం ఉద్యోగం ఉన్న సమయంలో జల్సాగా గడిపిన యువకులకి ఒక్కసారిగా పరిస్థితులు మారడంతో జీవితం తలకిందులైంది. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. స్ట్రెస్ వల్ల చాలా ఎఫెక్ట్స్ మనకు తెలియకుండానే ఉంటాయి. మన మెదడు మీద ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు తెలియకుండా. లైక్ బ్లడ్ ప్రెషర్ అనేది కామనెస్ట్ థింగ్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల అదర్ డిసీజెస్ లైక్ హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. ఈ మంచి క్లినిక్స్లో చిన్నపిల్లలకి అబౌవ్ 30 years 25 to 35 years వాళ్ళకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ వీఆర్ సీయింగ్ విత్ కమింగ్ విత్ గుండె హార్ట్ అటాక్స్ వల్ల లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల. వారానికి 50 గంటలు పనిచేసే వాళ్లకు శారీరక సమస్యలు పెరుగుతాయని ఐటీ ఉద్యోగులపై చేసిన సర్వేలో తేలింది. పని ఒత్తిడితో కొన్ని సందర్భాల్లో భోజనం కూడా మానేస్తున్నారని, అందువల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు వెల్లడైంది. జీవితంలో త్వరగా ఉన్నత స్థానాలకు ఎదగాలనే తపనతోనే కొంతమంది ఉద్యోగులు అవసరమైన దానికంటే అధిక సమయం పనిచేస్తూ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఎక్కువ సమయం పనిచేసిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్న వారు ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నారు. పని ఒత్తిడి గురించి వైద్యశాస్త్రంలో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా దాని ఫలితాలు మాత్రం వైద్యుల మెదళ్లకు పనిపెడుతున్నాయి. ఇంటికి వచ్చిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఇంట్లో విద్యార్థులు వాళ్ళ భావాలను పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండట్లేదు. ఇద్దరు ఉద్యోగస్తులు అయిపోతారు. ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే సాయం వాళ్ళు అలసిపోయి ఉంటారు. సో వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులతో సమయం కేటాయించడానికి ఎవరికి అవకాశం రావట్లేదు ఈ మధ్య. దాంతో విద్యార్థులు తమ భావాలను, తమ సమస్యను చెప్పుకోవడానికి ఎవరు లేక తమలోనే ఉంచుకొని ఈ డిప్రెషన్, తర్వాత అందుకే ఈ మధ్య ఈ ఆత్మహత్యలు చాలా కామన్ అయిపోయి ఆత్మహత్యలు అనేటివి. సాఫ్ట్వేర్ వృద్ధి చెందాక సమాంతరంగా కొత్త రకాల జబ్బులు పెరిగాయి. అప్పటి వరకు ఉన్న జీవనశైలి మారింది. ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ మార్కెట్ ప్రభావం తగ్గినా అది సృష్టించిన సమస్యలు మాత్రం తగ్గలేదు. పైగా రోజురోజుకీ పెరుగుతూ ఉన్నాయి. భారత్లో వృత్తిరంగ నిపుణులు పెరిగినట్లే రోగులు పెరుగుతున్నారు.
కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కొత్త రకాల నేరాలు విజృంభిస్తున్నాయి. ఉన్నత చదువులు చదివినా క్రూరంగా, అమానవీయంగా ప్రవర్తించే వారి సంఖ్య పెరుగుతోంది. అన్నిటికంటే అతి ముఖ్యమైనది యువతలో ప్రశ్నించే ధోరణి తగ్గిపోయింది. సమాజంలో వైపరీత్యాలకు తల ఉంచుకుపోవడం లేదా తప్పించుకుపోవడం ఎక్కువైంది. నేను, నా కుటుంబం, నా దేశం అనే స్వార్థం నేను దగ్గరే ఆగిపోతోంది. వేల ఏళ్ల ఘనమైన చరిత్ర, ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచిన సామాజిక వ్యవస్థ ఉన్న మన దేశంలో తాజా పరిణామాలు ఖచ్చితంగా 100కి 100 పాళ్లు అవాంఛనీయం. కుటుంబంతో కలిసి సరదాగా విహారానికి వెళ్ళొచ్చారు. ఆ విశేషాలు బంధువులు, స్నేహితులతో పంచుకోవడం, వారితో కాసేపు మాట్లాడడం లేదు నేటి తరం. ఫేస్బుక్లో ఓ ఫోటోతో సరిపెడుతున్నారు. ఫోటో పెట్టిన మరుక్షణం నుంచే లైకులు, కామెంట్ల కోసం ఎదురు చూడడం. స్నేహితుడికి ప్రమాదం జరిగింది, త్వరగా కోలుకోవాలని వాట్సాప్లో ఒక కామెంట్, అంతే. ఎలా ఉంది, ఏమైంది అని చూసి రావడం, పలకరించడం అస్సలు లేదు. పెట్రోల్ ధరలు అమాంతం పెరిగాయి, ట్విట్టర్లో ఆగ్రహం కనిపిస్తుంది, అంతే. అంతవరకే. విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సమాజంలో బంధాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఇది గ్రామాలకు వ్యాపించడం విషాదకరమే కాదు, ప్రమాదకరం కూడా. ఎప్పట్నుంచి అనే ప్రశ్నకు ఇదమిత్తంగా సమాధానం లేకపోయినా 20 ఏళ్ల క్రితం నుంచి కుటుంబ సంబంధాలు ఊహించని రీతిలో దెబ్బతిన్నాయి, ధ్వంసమయ్యాయి అనడం సబబేమో. వృద్ధులైన తల్లిదండ్రుల కోసం వృద్ధాశ్రమాలొచ్చాయి. పిల్లలకు ఏడాది నిండటం ఆలస్యం, ఐఐటి కోచింగ్ ఇస్తామంటూ పబ్లిక్ స్కూళ్ల ప్రకటనలు, ప్లే స్కూళ్లు, క్రష్లు, చిన్నారుల సంరక్షణ కేంద్రాలు బాల్యం తాలూకు మధుర స్మృతుల్ని సమాధి చేస్తున్నాయి. పుట్టి ఆసుపత్రి నుంచి వచ్చిన తరువాత 4 గోడల మధ్యే జీవితం. అమ్మమ్మ, తాతయ్యల ఆలన పాలన లేదు. ఓపిక లేని ఆయాలు, చిన్నారుల అల్లరిని అర్థం చేసుకోలేని కేర్ టేకర్లు. ఇదే బాల్యం. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్ ఇంట్లో అవ్వ, తాత, ఇంకా మిగతా వాళ్ళ మామగారు ఎవరు ఉండేవాళ్ళు. వాళ్ళతో సమస్య పంపించే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్, ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ బ్రేక్ అవ్వడం వల్ల ఇదో కారణం చెప్పుకోవచ్చు. తర్వాత స్కూల్స్లో యాంత్రిక జీవనము, పోటీ ప్రపంచం ఎక్కువ కావడము, ఎంతసేపు ఉన్నా చదువు గురించి చదువు, మార్క్స్, తర్వాత మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడము, తర్వాత ర్యాంక్స్, తర్వాత ప్రతి ఈ విలువలు, జీవితంలో మంచి విలువలు నేర్పించే విద్య లోపిస్తుంది ఈ కాలము. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే తల్లిదండ్రులే కాదు, పిల్లల్ని పట్టించుకునే తీరిక, ఓపిక ఉండదు. 2 ఏళ్లు రాగానే పిల్లల బాధ్యత ఎవరో ఒకరికి అప్పగించేస్తారు. ప్లే స్కూల్, ఆ తరువాత డే కేర్ సెంటర్, ఎల్కేజీ, యూకేజీ అంటూ హడావిడి మొదలవుతుంది. ఆటపాటల్లేవు. చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే అమ్మలు కనిపించరు. కథలు చెబుతూ నిద్రపుచ్చే తాతయ్యలు ఎక్కడో వృద్ధాశ్రమాల్లో ఉంటారు. స్కూల్లోకి వెళ్లడం మొదలు కాగానే బండెడు పుస్తకాల బ్యాగులతో జీవితం ప్రారంభమవుతుంది. ఉదయమంతా స్కూల్లో, సాయంత్రం ఇంటికొచ్చాక హోంవర్క్ చేయడానికి ట్యూషన్, అంతే. పెద్దవుతూనే ఇంటర్, ఎంసెట్, ఐఐటి కోచింగ్, అది పూర్తయ్యాక ఉద్యోగం. జీవితం మొత్తం భరించలేనంత ఒత్తిడిని భరిస్తోంది నేటి తరం. రక్తపోటు, గుండెపోటు, మధుమేహము, ఆస్తమా నేను అన్నట్టుగా ఇవన్నీ కూడా కొంచెం ఫిజికల్ కంపోనెంట్ ఉంది. అంటే ఫిజికల్ ప్రాబ్లం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెయిట్ పెరిగితే మనకు మధుమేహం పెరుగుతుంది, రక్తపోటు పెరుగుతుంది. కానీ అలాగే స్ట్రెస్ పెరగటం, మనకి ఒత్తిడి పెరగటం వల్ల కూడా మనకు చాలా క్లియర్గా తెలుసు. ఒత్తిడి పెరగటానికి మధుమేహము, రక్తపోటు, గుండెపోటు వీటన్నిటికీ చాలా దగ్గర సంబంధం ఉందన్న సంగతి మనకి ఇప్పుడు సైంటిఫిక్గా తెలుసు. మనకి
ఉద్యోగం వచ్చి సంపాదన మొదలు కాగానే జీవితం మీద ఎలాంటి అవగాహన లేకున్నా పెళ్లి చేస్తారు ఇంట్లో పెద్దలు. అక్కడి నుంచి మొదలు పునాదులు సరిగా లేని ఆ భవనం ఎంతకాలం నిలబడుతుంది? అవగాహన లోపం, వివాదాలు, గొడవలు, చిన్న చిన్న పొరపచ్చాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. మాట పెరిగి విడాకుల వరకు వెళుతున్నాయి. కుటుంబ న్యాయస్థానాల్లో దాఖలవుతున్న విడాకుల కేసుల్లో 75% పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. పెళ్లి చేసుకున్న ఏడాది 2 ఏళ్లలోపే విడాకులకు దరఖాస్తు చేస్తున్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్లు విడిపోవడానికి చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్లు. ఇప్పుడు డిప్రెషన్ పెరగటం వల్ల సూసైడ్స్ పెరగటం, తర్వాత ఫ్యామిలీతో సరిగ్గా టైం స్పెండ్ చేయకపోవటం వల్ల మనకి స్ట్రెస్ పెరగటము, ఫ్యామిలీలో కలతలు రావటము, ప్రతిసారి డివోర్స్కి ఇదే కారణమని నేను చెప్పను. కొన్నిసార్లు ఇది కూడా తోడు కావచ్చు. వేరే ప్రాబ్లమ్స్కి ఒకళ్ళతో ఒకళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేయకపోవటం, ఒకళ్ళకొకళ్ళకి ఎక్కువగా కోఆపరేషన్ చేసుకోలేకపోవటం వల్ల దానికి డివోర్స్కు కూడా ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఐదంకెల జీతం, చేతి నిండా డబ్బు, కళ్లకు ఇంపుగా కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న కుటుంబాన్ని కూడా సమస్యలు వదలటం లేదు. అనూహ్య పరిస్థితులు ఎదురై ఉన్నదంతా కరిగిపోయి ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు ఎదురైతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు. కుటుంబంలో మనశ్శాంతి లేక అడ్డదారుల్లో వెళ్లేవాళ్లు, వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యల్లాంటివి కూడా ఇటీవల భారీగా నమోదవుతున్నాయి. దంపతుల మధ్య వచ్చే చిన్న చిన్న వివాదాల కారణంగా పిల్లల భవిష్యత్ చెదిరిపోతోంది. వారి గురించి క్షణమైనా ఆలోచించకుండా పంతాలు, పట్టింపుల కోసం విడాకులు తీసుకుంటున్నారు మరికొంతమంది దంపతులు. వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే లైక్ దే హ్యావ్ టు రీచ్ ది టార్గెట్స్, కొన్ని టార్గెట్స్ని ఈ టైంలో రీచ్ అవ్వాలని. దీనివల్ల తెలియకుండానే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆ మానసిక ఒత్తిడిని, ఆ స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి ఫ్యామిలీస్ మీద బర్డెన్స్ ఉంటాయి. లైక్ పిల్లల్ని చూసుకోవడం కానీ, ఈ మల్టిపుల్ స్ట్రెస్సెస్ కూడా పెరగడం వల్ల వాళ్ళు ఆబ్వియస్గా ఫ్యామిలీతో కొరవలసి వస్తుంటాయి. అంటే విడాకులు వచ్చే విడాకులు తీసుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అదర్వైజ్ అదర్ థింగ్స్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో ఫ్యామిలీ తగులు రావడం వల్ల భార్య మీద లైక్ తిట్టడం కానీ, ఇలాంటి పిల్లల మీద అన్నెసెసరీ కామెంట్స్ కానీ, అన్నెసెసరీ స్ట్రెస్ పెరిగిపోతుంది. సో ఆ స్ట్రెస్ ఐటీ జాబ్స్లో ఉన్న స్ట్రెస్, ఎస్పెషల్లీ జాబ్స్లో ఉన్న స్ట్రెస్ ఫ్యామిలీ మీద పడుతుంది. సో ఇట్స్ అలా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఎక్కువ అవుతుంది. పైకి అంతా చక్కగానే కనిపిస్తున్నా కొన్ని కుటుంబాల్లో పరిస్థితి అంతా చిన్న భిన్నం. ఆఫీసులో 8 గంటలు పనిచేసి ఇంటికొచ్చాక కూడా ల్యాప్టాప్లో ఏదో పనిచేస్తూ ఉండే తండ్రి, టీవీలో సీరియల్కు అంటుకుపోయిన తల్లి, ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుతూ ఉండే పిల్లలు. కొన్ని కుటుంబాల్లో వాతావరణం ఇదే. అందరికీ సెల్ ఫోన్లుంటాయి, పాకెట్ నిండా డబ్బులుంటాయి. అయినా సరే ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. పొడి పొడి మాటలు, చిన్న చిన్న పలకరింపులు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. ఆఫీసులో ఒత్తిడితో ఇంటికొస్తే పరిస్థితి మరీ దారుణం. భార్య పిల్లల మీద కేకలు, అరుపులు, రచ్చ. మాట్లాడాలంటేనే భయం. చేస్తున్నది ఏ ఉద్యోగమైనా నగరజీవికి ఇదంతా సాధారణమైపోయింది. ఇద్దరు కోపంతో ఉన్నప్పుడు, ఇద్దరు అరుస్తున్నప్పుడు, ఇద్దరు సౌండ్ పెరిగినప్పుడు అక్కడ విడాకులండి. ఇప్పుడు మనకున్న సమాజంలో ఎన్ని విడాకులు ఉన్నాయో కోర్టుకి వెళ్ళి చూడండి ఒకసారి, అంతమంది విడాకులు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఇబ్బందే ఉండదండి, వాళ్ళిద్దరు కూర్చొని అండర్స్టాండ్ చేసుకుంటే ఇబ్బందే ఉండదండి, ఒకరినొకరు యాక్సెప్ట్ చేస్తే, ఒకరికొకరు స్వీకరిస్తే ఇబ్బందే ఉండదు. కాబట్టి ఈ లైఫ్ చాలా షార్ట్, ఈ లైఫ్ చాలా బ్యూటిఫుల్. ఆధునిక జీవనశైలి అన్నింటినీ దెబ్బతీసింది. మానవ సంబంధాలతో పాటు మనుషుల్లో మానవత్వాన్ని కనిపించని తీరాలకు విసిరేసింది.
డబ్బు మీద యావతో ఆరోగ్యాన్ని లెక్క చేయని ఉద్యోగుల్ని సృష్టిస్తోంది. చదువు, సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ విశాల దృక్పథంతో ఆలోచించే వారి సంఖ్య తగ్గిపోతోంది. కంప్యూటర్ సృష్టించిన విప్లవానికి సామాజిక సంబంధాలు చెల్లా చెదురయ్యాయి. 125 కోట్ల మంది ఎవరికి వారే ఒంటరిగా బతుకుతున్న భావన క్రమేపీ పెరుగుతోంది. వసుధైక కుటుంబం అని నినదించిన దేశంలో ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు ఎవ్వరూ ఊహించనిది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.